హలో. మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తారా? లేదా హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతుంటారా? చాలామంది మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ వాడుతూ ఉంటారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి రోజంతా టైర్డ్‌గా ఉంటుంది. ఏ పని మీద ఫోకస్ ఉండదనమాట. కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇలా మనం రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటే చాలా మన హెల్త్‌ని డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం వల్ల మన లైఫ్‌ని చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మన బాడీని మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దిస్ ఈజ్ శ్యామ్ల. వెల్కమ్ టు వెల్నెస్ హబ్ తెలుగు. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హ్యాబిట్ ఎర్లీగా నిద్ర లేవడం. మ్యాక్సిమం మనం మార్నింగ్ 5 to 6 మధ్య నిద్ర లేవడానికి ట్రై చేయండి. అలా ఎర్లీగా నిద్ర లేవడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ కూడా నీట్గా చేయగలము. మ్యాక్సిమం అలారం పెట్టుకోండి. 5 to 6 మధ్యలో అలారం పెట్టుకోండి. అలారానికి మన బాడీని సెట్ చేసేయండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ 2 days మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అలారం మోగే కొద్దీ లెగవాలి, టైంకి లెగవాలి, అలా అలవాటు చేసుకోండి. ఈ హ్యాబిట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సెకండ్ హ్యాబిట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండి. ఎంటీ స్టమక్తో 1 glass వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు రిమూవ్ అయిపోతూ ఉంటాయి. నిద్ర లేచిన వెంటనే వామ్ వాటర్ 1 glass కానీ, లెమన్ వాటర్ కానీ ఏదైనా వాటర్ తీసుకోండి. 1 glass కానీ 2 glasses కానీ అలవాటు చేసుకోండి. ఇలా వాటర్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా వరకు స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ హ్యాబిట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. డైలీ మనం 20-30 minutes ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్నవి వాకింగ్, యోగా, స్ట్రెచ్చింగ్ అలా చేస్తూ ఉంటే మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. లేజినెస్ అనేది తగ్గిపోతుంది. చాలామంది ఎర్లీగా లేచి చాలా బద్ధకంగా ఏదైనా వర్క్ చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ చిన్న ఎక్సర్సైజ్లు చేయడం వల్ల లేజినెస్ అనేది తగ్గిపోతుంది. హ్యాబిట్ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ అనేది మన బాడీకి ఫ్యూయల్ లాంటిది అనమాట. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నిద్ర లేచిన వెంటనే హడావిడిగా ఆఫీస్కి రెడీ అయిపోవడం, కాలేజెస్కి రెడీ అయ్యి వెళ్ళడం, లాస్ట్కి రెడీ అవుతూ ఉంటారు. కానీ బ్రేక్ఫాస్ట్ చేయడం మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే వాళ్ళకి ఏమవుతుంది, బాడీ వీక్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కళ్ళు తిరిగి పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంత ఇబ్బంది ఎందుకండి? కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ అంటే హెల్తీగా తీసుకోండి. నట్స్, ఓట్స్, జ్యూసెస్, ఫ్రూట్స్ ఇలాంటివి, సలాడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా వరకు ఎనర్జెటిక్గా ఉంటుంది. వీక్ అవ్వదు, బాడీ అనేది వీక్ అవ్వదు. మన బండికి పెట్రోల్ ఎలాంటిదో మన బాడీకి బ్రేక్ఫాస్ట్ అలాంటిది. ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసి మెడిటేషన్ అండి. మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా కామ్గా ఉంటుంది. డైలీ 5 to 10 minutes మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆలోచన సడన్గా రాలేదు, అలాంటప్పుడు ఇలాంటి మెడిటేషన్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆలోచన విధానం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా ఓవర్ థింకింగ్ కాకుండా నిదానంగా ఆలోచించి ఏదైనా వర్క్ మనం నీట్గా చేసుకోగలం. చాలా మైండ్ అనేది కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెస్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. డైలీ ఖచ్చితంగా 5 to 10 minutes మెడిటేషన్ మాత్రం అలవాటు చేసుకోండి. 6th వన్ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ అండి. ఫోన్ని అవాయిడ్ చేయడం. మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ని 1 hour యూజ్ చేయకుండా ఉండండి. ఫోన్ చూడడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఫోకస్డ్గా ఉండదు. ఒక వర్క్ మీద మనం ఫోకస్ అనేది చేయలేము. మన డే అనేది ప్రొడక్టివ్గా స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల మనం ఫోన్ అనేది యూజ్ చేయకూడదు. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫోన్ చూడడం వల్ల ఈరోజు వర్క్స్ ఏమున్నాయి అలాంటి ఆలోచనలు ఏమి రావు. వర్క్స్ అన్నీ చాలా పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి. అలా ఫోన్ చూడడం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనే ఆలోచన కూడా రాదు. దయచేసి 1 hour మాత్రం ఫోన్ యూజ్ చేయకుండా ఉండండి. ఈ హ్యాబిట్ ఖచ్చితంగా ఫాలో. సో గాయస్, ఇప్పటి వరకు మనం చూసిన హ్యాబిట్స్ ఎర్లీగా నిద్ర లేవడం, డ్రింకింగ్ వాటర్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం అండ్ ఫోన్ని అవాయిడ్ చేయడం. ఈ 6 హ్యాబిట్స్ కనుక మీరు డైలీ ఫాలో అయితే మీ లైఫ్ని చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఈ రొటీన్ని 21 days ఒక్కసారి ఫాలో చేసి చూడండి. మీ బాడీని చాలా వరకు హెల్దీగా ఉంచుకోవచ్చు అండ్ మన లైఫ్ని చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం వెల్నెస్ హబ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.